ఆత్మీయతను కోల్పోకండి. ఒకరోజు తమ్ముడు తన అక్కకు ఫోన్ చేశాడు. అక్క, నీ మరదల్ని తీసుకొని మీ ఇంటికి వస్తున్నాను అని. అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది. వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని. పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు. 2 ఆరెంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో 2 గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది. బెల్ మోగింది. తమ్ముడు వచ్చేశాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. వంటగదిలోకి వెళ్ళింది. 2 గ్లాసుల్లో జ్యూస్ తీసుకొని 1 గ్లాసులో నీరు తెచ్చింది. మరదలు ముందు, ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది. తమ్ముడికి 7 అంటే ఇష్టమని చెబుతూ తమ్ముడు అది తాగి నిజం తెలుసుకున్నాడు. ఇంతలో అత్తగారు నాకు కూడా 7 కావాలని అడగడంతో గుండె వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు. అక్క, నువ్వు కూర్చో, నేను తెస్తానని చెప్పి వంటగదిలోకి వెళ్ళి 1 గ్లాసు కింద పడేశాడు. అయ్యో, ఏమైంది అని అందరూ అడిగితే జ్యూస్ ఒడిగింది, నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే అత్తగారు వద్దులే బాబు అంటూ వరించింది. ఇక వెళ్ళొస్తామంటూ బయలుదేరారు ముగ్గురు. తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని, అక్క, జాగ్రత్తగా వంటగదిని శుభ్రంగా తుడిచేయి, లేదంటే చీములు వచ్చేస్తాయని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు. భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా కంటి నీరుని దాచుకుంటూ అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ ఇక నుంచి తరచూ పనుల మీద ఈ ఊరు రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అన్నాడు. భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ ఆలోచించుకుంటూ సోదరులంటే ఇలా ఉండాలి కదా. బంధం అనే కాదు, కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సహాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం ప్రయత్నం చేయాలి. ఆత్మీయతను కోల్పోకండి. దయచేసి మనకి అందరూ దొరుకుతారు. ఎక్కడైనా తోడ పుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా మనమే 1 అడుగు ముందుకు వేసి కలుపుకోవడంలో తప్పు లేదు. ఇలాంటి ఆత్మీయతలను, అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం. కానీ ఈ మెసేజ్ మళ్ళీ ఈ తరం నుండి ముందు తరాల వాళ్ళు పాటించడం కొరకు దోహదపడుతుంది. అక్కంటే మరో అమ్మ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.